ఓన్లీ వరుస కాంట్రవర్సీతో మొన్న కూడా రీసెంట్ గా డబ్బుల గురించి ఒకటి కాదు రెండు దాని మీద అభిప్రాయం. మంగ్లీ గారు షీజ్ ఏ గ్రేట్ సింగర్ అన్న. సో ఈ టాపిక్ ఏదైతే రాకముందు వరకు కూడా నా కలెక్షన్ నా రింగ్ టోన్ కూడా మంగ్లీ గారి వాయిస్ ఉండేది. సో ఎప్పుడైతే ఈ ఇష్యూ వచ్చిందో నాకు ఎందుకో మంగ్లీ గారి మీద నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది. వెంటనే నా డైరెక్టర్ను కట్ చేపించేస్తాను అనమాట. సో మంగ్లీ గారు ఇలా చేశారని చెప్పి నేను ఇంకా ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నా. సో మేబీ ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. సో ఎదుట లాయర్ అయితే ఎవరైతే ఉన్నారో కూడా ఆయన కూడా చాలా పోరాడడం జరుగుతుంది. బట్ షీ గాట్ వెరీ బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ ఉంది కదా మంగ్లీ గారికి. ఎందుకంటే సీఎం లెవెల్లో ఆమెకు బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఏం జరుగుతుందో మనం కూడా చూడాలి. ఆమె వాయిస్ అలాంటిది అన్న. ఆమె వాయిస్, ఆమె సాంగ్స్, ఆమె ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన మెస్సీ వచ్చినప్పుడు కూడా మంగ్లీ గారు సాంగ్స్ పెట్టడం జరిగింది స్టేడియంలో, మీరు చూసారు. సో ఆమెకి ఆల్రెడీ కొంచెం పొలిటికల్ కాంటాక్ట్స్ కూడా ఉండొచ్చు. సో ఆమెకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. సో బట్ న్యాయం మాత్రం సామాన్యులకు జరగాలని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అదే ఎప్పుడు కూడా మంగ్లీ గారి మీద టార్గెట్ చేస్తుంటారు. మరి ఎందుకు నాకు అర్థం కాదు. ఒకసారి బర్త్డే పార్టీలో డ్రగ్స్ అని చెప్పి ఒక విషయం జరగడం జరిగింది. అండ్ తర్వాత ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది. సో ఎప్పుడు కూడా చిన్న చిన్న వాళ్ళని తొక్కేస్తారు అని చెప్పి కూడా కొంతమంది అంటుంటారు. బట్ షీఈ్ నాట్ ఏ స్మాల్ లేడీ, షీఈ్ ఏ వెరీ బిగ్ లేడీ. సో ఈమెను తొక్కడం కూడా ఏం లేదు. బట్ చూద్దాం, ఇక చట్టం తన పని తను తీసుకెళ్ళిపోతుంది అంటున్నారు కదా. మేబీ కేసు అనేది సిబిఐ వాళ్ళకి ఇస్తే కనుక తొందరగా క్లియర్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. మంగ్లీ కేసు ఆల్రెడీ నడుస్తుందండి. అడ్వకేట్ కు మంగ్లీకి ఇద్దరికి బాగానే సమానంగానే న్యాయ విచారణ జరుగుతూనే ఉంది. ఒక న్యాయవాద వృత్తిలో ఉన్న అడ్వకేటు అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని, అన్ని పేపర్లు పెట్టుకొని, తాండవాళ్ళతో మాట్లాడి వాళ్ళ రికార్డింగ్ చేసి అన్ని ప్రూఫ్స్ పెట్టుకున్నాడు. ఆయన కూడా ఎందుకు భయపడతాడండి? వీళ్ళు సెలబ్రిటీలు అండి. వీళ్ళకి సెలబ్రిటీలు అన్న తర్వాత వీళ్ళకి ఏంటంటే ఏకదం ఇమేజ్ డౌన్ కాకుండా ఉండడానికి కింద మీద పడుతున్నారు. న్యాయ విచారణ అనేది జరుగుతుంది. ధర్మాలు న్యాయం అనేది కంపల్సరీ జరుగుతుంది. ఆయన కూడా అడ్వకేట్ కూడా అన్ని ఆధారాలతో ఉన్నాడు. అంటే ఒకటి ఇంతకు ముందు కూడా ఏమో ఒక విషయంలో మీకు తెలిసే ఉంటది. ఒక విషయంలో ఏమో పార్టీ బర్త్డే ఫంక్షన్ లో పార్టీ జరిగినప్పుడు అప్పుడు కూడా ఒక అతను గంజాయి తాగొచ్చాడు, డ్రగ్స్ తాగొచ్చాడు. సమర్థించుకుంటే ఏమని చెప్పింది, నా పార్టీలోకి వచ్చాడు కానీ వాడు డ్రగ్స్ తాగాడు కానీ అంతవరకు ఓకే, కానీ అతను ఎవరో నాకు తెలియదు, బయట నుంచి వచ్చాడు. అది బయట నుంచి వచ్చాడు అన్నప్పుడు నేను ఒక సామాన్యమైన వ్యక్తిని. నేను కూడా మంగ్లీ నాకు పార్టీ జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది, నేను వెళ్ళగలుగుతానా? మీరు చెప్పండి, మీరే చెప్పండి ఒక మాట. నేను వెళ్ళగలుగుతానా? నన్ను ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరు నువ్వు అని బయటకు గెట్టేస్తారా? గెట్టారు. నీ అనుమతి లేనిది ఎవరు రారు, ఇన్వైట్ ఉంటేనే వస్తారు. కాబట్టి ఇవన్నీ కప్పిపుచ్చుకునే వ్యాపారాలన్నీ పక్కన పెట్టేసి నిజాయితీగా ఉండండి. డబ్బులు వస్తున్నాయి, ఒక మంచి ఫామ్ లో ఉన్నారు, కింద నుంచి పైకి వచ్చారు, ఆలోచన చేసుకోండి. కింద నుంచి వచ్చారు, కష్టాలు పడ్డారు, కష్టాలు పడి వచ్చేవాళ్ళు ఇటువంటివన్నీ ట్రాక్స్ లు అనేటువంటివన్నీ మీ జోలికి వస్తున్నాయంటే మీ అనుమతి లేనిది వస్తాయా? మిమ్మల్ని ఫోకస్ చేసి పెడుతున్నారంటే ఇంకా సెలబ్రిటీలు, నేను మించిన సెలబ్రిటీలు లేరా? నీకే పడుతుందంటే నువ్వు ఏదో చిన్న మిస్టేక్ జరగబట్టే జరుగుతున్నాయి. అటువంటి మిస్టేక్లు చేసుకోకుండా సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. మంచిని సపోర్ట్ చేయండి, ఏదైనా ఉంటే నిరుపేదలకు, అనాథ పిల్లలకు ఏదైనా సహాయకారాలు చేయండి. ఇటువంటివి చేసి బ్లేమ్ అయిపోయి మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని నాకు సపోర్ట్ చేయండి అంటే ఎవరు సపోర్ట్ చేస్తారండి? ఇది కరెక్ట్ కాదు. న్యాయ విచారణ జరుగుతుంది, కానీ న్యాయం అన్యాయం అనేది త్వరలో బయటపడుతుంది, నిదానంగా బయటపడుతుంది. ఎందుకంటే ప్రూఫ్స్ అనేది ఏకదం ఎవరికి బయటకు దొరకవండి, నిదానంగా సాగుతుంది. ఈ రోజు మళ్ళీ అడ్వకేట్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ అక్కడ డ్రంక్ అండ్ టెస్ట్ చేశారు. అవును, అది మామూలేనండి. ఇప్పుడు ఒకటిసారి న్యాయవాద వృత్తిలో ఉన్న వ్యక్తి డ్యూటీ దిగిన తర్వాత ఎవరిష్టం వాళ్ళైతే తాగుతారో తింటారో అది వాళ్ళ ఇష్టం. ఆయన డ్యూటీలో ఆన్ డ్యూటీలో ఉన్నాడో నాకు అయితే తెలియదు. డ్యూటీ లేనప్పుడు డ్యూటీ అందరికి అలవాట్లు ఉండొచ్చు. ఆయన ఏదో ఫంక్షన్ లో మరి పుచ్చుకుని ఉన్నాడో మరి దొరికాడు. మరి అది మనమైతే దాని మీద మనం ఏం క్వశ్చన్ వేయలేం కదా సార్. వృత్తిలో ఉండి తాగితే దాన్ని మనం విమర్శించవచ్చు. ఏదో కారులో వస్తూ ఎక్కడికో పోయి వస్తున్నా అంటే అది మన సంబంధం లేదు. అవునండి, ఆయన వృత్తిలో ఉండి తాగాడా అది కావాలి. ఆయన వృత్తి వేసుకొని తాగాడా లేదా సివిల్లో ఉన్నాడా అది మనకు తెలియదు. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. డ్రింక్ అనేది ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ కానీ కూలి పని చేసుకున్న అందరూ కూడా డ్యూటీ దిగినాక ఎవడంతా వాడి ఇష్టం కూడా తాగుతుంటారు. దాన్ని మనం ఎవరు అబ్జెక్షన్ చెప్పలేము. అది అనేది క్వశ్చన్ మార్క్ పడింది కాబట్టి అది మనకు తెలియదండి. దాన్ని మంగ్లీ మీద వరుసగా కాంట్రవర్సీ నడుస్తుంది. నిజంగా సింగర్ మంగ్లీ మీద ఆరోపణలు చాలా మంది సింగర్ మంగ్లీ మీద ఇలా ఆరోపణలు జరగడం అనేది కొంతమందికి అయితే నిజంగా మంగ్లీ ఫ్యాన్స్ కి అయితే కొంచెం బాధాకరమైన విషయమే. అయితే ఇందులో చాలా మంది రియల్ ఎస్టేట్ యొక్క వ్యాపారం కోసం చాలా మంది పెట్టుబడులు పెట్టి
సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి చాలా మంది ఇందులో